ఈరోజు బైబిల్లో నుండి లేవీకాండం 3వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకున్నాం. ఇదిగో దాంట్లో ఎలా ఉంటుంది? అతడు అర్పించిన సమాధాన బలి అయిన యెడల, అతడు గోబులను తీసుకుని వచ్చిన యెడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిగా దాన్ని తీసుకురావాలి. ఇది ఇక్కడ సమాధాన బలి గురించి రాయబడింది. సమాధాన బలి అంటే ఏంటి? అది దేవుని సమాధానపరిచేది అంటే కాదు, దేవునితో మనల్ని సమాధానపరిచేది. అవును, దేవుని దగ్గరికి మనం రాలేకపోవడానికి మనకున్న పాపమే కారణం. ఇదిగో ఆ పాపాన్ని బట్టి మన సమాధానాన్ని, మన శాంతిని, దేవునితో ఉన్న సంబంధాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇదిగో ఆ బంధాన్ని తిరిగి రప్పించడానికి, ఆ విధంగా మనకు మరలా తిరిగి సమాధానంలో మనల్ని ప్రవేశింపజేయడానికి ఈ సమాధాన బలి ఉపయోగపడుతుంది. అయితే మీరు కానీ చూస్తే బైబిల్లో అత్యంత గొప్ప సమాధాన బలిని అర్పించిన వ్యక్తి సొలొమోను. సొలొమోను మందిర ప్రతిష్ఠ చేసినప్పుడు అతను గొప్ప సమాధాన బలి అర్పించాడు. ఇదిగో దాని గురించి మొదటి రాజులు 8:23లో ఉంటుంది. ఆ సమయంలో అతను 22,000 గొర్రెలను, 1,20,000 గొర్రెలను సమాధాన బలి పశువులుగా అర్పించాడు. ఇదిగో అతను చేసిందే గొప్ప సమాధాన బలి అంటే యేసుక్రీస్తు ప్రభు చేసింది అంతకంటే గొప్పది. ఆయన పరిశుద్ధుడై ఉండి, దేవుడై ఉండి, పరలోకాన్ని విడిచి మన కొరకు వచ్చి ఇదిగో మనల్ని తండ్రితో సమాధానపరచడానికి తను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన చేసిన ఆ బలి అర్పణ అన్నిటికంటే గొప్పది. అది మనల్ని తిరిగి సమాధానంలో ప్రవేశింపజేసింది. ఇది యేసుక్రీస్తు ప్రభువే తన మాటలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 11:20లో, ప్రయాసపడి భారం వచ్చిన సమస్యలలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి. అవును, ఆయన మనకు విశ్రాంతి కలుగజేయడానికి, మనల్ని తండ్రితో సమాధానపరచడానికి లోకంలో వచ్చి, లోకంలో ఎవ్వరు ఇవ్వలేనంత గొప్ప బహుమతి మన కొరకు ఇచ్చాడు. ఆయన సొలొమోను కంటే గొప్పదైన సమాధాన బలిని మనకు అర్పించి వెళ్ళాడు. ఇక ఇదే అధ్యాయంలో మీరు కానీ చూస్తే ఆ సమాధాన బలి ఆడదే కానీ మగదే కానీ దేనైనా తీసుకురావచ్చని బైబిల్లో రాబడింది. ఇదిగో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి తారతమ్యం లేవు. పురుషుడని, స్త్రీ అని దేవుని దగ్గర ఏ విధమైన భేదం లేదు. ఆయన అందరినీ ఎక్కువగా చూసేవాడు. ఆయన దగ్గరికి అందరూ రావచ్చు. ఆయన అందరూ తన సమాధానంలో, తన విశ్రాంతిలో ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. అదే భాగాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అది ఆడదే కానీ మగదే కానీ దేన్నైనా తీసుకురావచ్చు. అవును, దేవుడు మన అందరినీ తన విశ్రాంతిలో ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. ఆయన మన ఏళ్ళ భేదం కలిగాడు. మరి మీరెందుకు ఇంకా భేదం చూపిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. దేవుని సమాధానంలోకి, దేవుడిచ్చే విశ్రాంతిలోకి మీరు ప్రవేశించారా? ఆలోచించండి. చిన్న ప్రార్థన. పరలోకం ఉందండి, ఇది నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దైవదినాన్ని దేవతండి, లేవీకాండం 3వ అధ్యాయం 1వ వచనం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. సమాధానాన్ని కలగజేయడానికి దేవతండి, మమ్మల్ని తండ్రితో సమాధానపరచడానికి నీవు దిగి వచ్చి దేవతండి, మా కొరకు దేవతండి అత్యంత గొప్పగా దేవతండి సమాధాన బలిని అర్పించు, నిన్ను నీవే దేవతండి అర్పణగా చెల్లించు, నన్ను బట్టి నీకు వందనాలు. దేవతండి, నీవు మాలో దేవతండి భేదాలు తెచ్చడం దేవతండి, ప్రతి ఒక్కరిని దేవతని సమానంగా ఎంచి, అన్యుడే కానీ, గ్రీస్తుడే కానీ, యూదుడే కానీ దేవతండి, స్త్రీ పురుష భేదం లేకుండా దేవతండి అందరినీ నీలోకి వారు తండ్రి ఆహ్వానిస్తున్నావు దేవతండి. నీ సమాధానం ఇవ్వడానికి దేవతండి వారందరినీ పిలుస్తున్నావు దేవతండి. నీ సమాధానాన్ని దేవతండి, నీ విశ్రాంతిని మా అందరికి దయచేసి నీకు వందనాలు చెల్లించు. ఇంకునో దేవతండి, ఎవరైతే నీ విశ్రాంతిని ముట్టుకోలేదు వారందరూ నీ విశ్రాంతిని ప్రవేశించుటకు దేవతండి, రక్షణ పొందుటకు వారికి ఒక్కరికి సహాయం చేయబడుకుంటున్న నా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగబడుకుని నేనే స్తుతిస్తున్నాను ప్రిపరలోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Have a blessed day.